హలో గైస్, వెల్కమ్ టు శివారెడ్డి లాజిక్స్. ఈ వీడియోలో మనం రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్లో భాగంగా డైరెక్షన్స్కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో మనకి డైరెక్షన్స్కి సంబంధించి లాస్ట్ మనకి రైల్వేస్లో ఏ విధంగా క్వశ్చన్స్ వచ్చాయనేది ఒకసారి ఇక్కడ చూసినట్లయితే మనకి ఫస్ట్ క్వశ్చన్ ఉంది. ఇక్కడ ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండిట్లలో కూడా మనం క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఫస్ట్, గాయత్రి స్టార్ట్ వాకింగ్ ఫ్రమ్ హర్ హోమ్ అండ్ గోస్ 100 meters టువర్డ్స్ ద సౌత్ డైరెక్షన్. She turned right and walks 120 meters. Then she turned right and walks for 100 meters. She finally turns right and again and walks for 180 meters అని అన్నాడు. How far is she now from the starting point అని చెప్పేసి అడిగిండు. సో ఇక్కడ గాయత్రి ఏం చేసిందంటే తన ఇంటి నుండి నడవడం స్టార్ట్ చేసి దక్షిణ దిశ వైపు 100 మీటర్లు ట్రావెల్ చేసిందంట. తర్వాత కుడివైపు తిరిగి 120 మీటర్లు నడిచింది. ఆ తర్వాత కుడివైపు తిరిగింది, ఇలా తిరుగుతూనే ఉంది. సో చివరికి కుడివైపు తిరిగి 180 మీటర్లు అంటున్నాడు. సో ఇప్పుడు బయలుదేరిన స్థానం నుంచి అంటే స్టార్టింగ్ ప్లేస్ నుంచి ఎండింగ్ ప్లేస్ ఎంత దూరంలో ఉంది, డయాగ్రామ్ తీసుకొని చేస్తాము, డైరెక్ట్గా కూడా చేయొచ్చు. ఎలానంటే ఫస్ట్ తను ఎటువైపు నుంచి ట్రావెల్ చేస్తుంది, దక్షిణ దిశ. సో దక్షిణ దిశలో ఎంత దూరం ట్రావెల్ చేసిందంటే 100 మీటర్స్. తర్వాత అక్కడి నుంచి కుడివైపు, దక్షిణంకి కుడివైపు అని అంటే పడమర దిశ. సో పడమర దిశలో 120 మీటర్స్. సో తర్వాత కుడివైపు తిరిగింది. పడమరకు వెళ్తున్న వ్యక్తి కుడివైపు తిరిగితే ఎటువైపు వెళ్తాడు, ఉత్తరం సైడ్ వెళ్తాడు. సో ఉత్తరం దిక్కు 100 మీటర్స్ ట్రావెల్ చేసింది. అలా చివరకు కుడివైపు తిరిగింది. ఉత్తరం వెళ్తున్న వ్యక్తి కుడివైపు అని అంటే తూర్పు దిశ. సో తూర్పుకి 180 మీటర్లు. సో 180 మీటర్స్. ఇది మొత్తంగా ప్రయాణించినటువంటి దూరం అండి. ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్కి డిస్టెన్స్ అడుగుతున్నాడు కాబట్టి సో ఒకసారి చూడండి, ఆపోజిట్ డైరెక్షన్స్ని క్యాన్సిల్ చేస్తాం. దక్షిణ దిశలో 100 మీటర్లు, ఉత్తర దిశలో 100 మీటర్లు క్యాన్సిల్ చేసిన. సో ఇప్పుడు పడమరలో 120 ఉంది. పడమర అండ్ తూర్పు ఆపోజిట్ డైరెక్షన్స్ కాబట్టి పడమరలో 120 అండ్ తూర్పులో 120 తీసేసిన. ఎక్కువ ఎక్కడుంది, తూర్పులో 180 ఉంది. సో 180 నుంచి 120 తీసేస్తే ఇక్కడ మనకు మిగిలేది ఎంత అనంటే 60 మీటర్స్. సో ఎక్కడ మిగిలింది, తూర్పు దిశలో మిగిలింది. కాబట్టి 60 మీటర్ల దూరం స్టార్టింగ్ పాయింట్కి ఎండింగ్ పాయింట్కి ఉంటుంది. ఎక్కడ ఉంది, ఆప్షన్ 4లో ఉంది. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. అంతే. డైరెక్షన్స్ వేసుకోవచ్చు, వేసుకోకుండా కూడా ఇలా షార్ట్కట్లో చేయొచ్చు. సో డైరెక్షన్ డైరెక్ట్గా చేసుకుంటే అయిపోతుంది. కాకపోతే ఇక్కడ తెలవాల్సిన అంశం ఏంటి అని అంటే ఉత్తరం వైపు వెళ్తున్న వ్యక్తికి కుడి ఎడమలు, దక్షిణం వైపు వెళ్తున్న వ్యక్తికి కుడి ఎడమలు అంటే లెఫ్ట్ రైట్ ఎలా ఉంటాయి డైరెక్షన్స్ అనేవి తెలియాలి మనకి. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఇక్కడ మనం చూస్తే B was standing at a point facing north. B turned and ran towards the east for 50 meters, then turned towards the south and walked for 30 meters. He then turned to left and ran for 40 meters, then turned right and ran for 50 meters, turned right again and walked for 10 meters, at last turned right and walked for 20 meters. How much distance did B cover only by walk and in which direction he facing now అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ ఒకసారి చూద్దామండి. సో ఒక ప్లేస్ నుంచి B స్టార్ట్ అయ్యిండు. ఉత్తరం వైపు ఒక బిందువు వద్ద నిల్చున్నాడంట. సో ఇలా ఒక బిందువు వద్ద నిల్చున్నాడు. ఓకే, రైట్. B తిరిగి 50 మీటర్లు తూర్పు వైపు. సో ఇక్కడ నుంచి తూర్పు దిశగా అంటే ఇలా ట్రావెల్ చేసిండు 50 మీటర్స్. అతను వాక్ చేస్తున్నాడా, రన్ చేస్తున్నాడా అనంటే ఫస్ట్ రన్ చేస్తున్నాడు. రన్ 50 మీటర్స్. అక్కడ నుంచి దెన్ టర్న్ టువర్డ్స్ ద సౌత్ డైరెక్షన్. ఇక్కడ నుంచి ఏం చేసిండు, సౌత్ డైరెక్షన్లో టర్న్ అయ్యిండు. ఎంత దూరం, 30 మీటర్స్. ఈ 30 మీటర్స్ ఏంటి, వాక్. ఓకేనా, 30 మీటర్స్ వాక్. తర్వాత హీ టర్న్డ్ లెఫ్ట్ అండ్ ర్యాన్ 40 మీటర్స్ అన్నాడు. ఇక్కడ నుంచి లెఫ్ట్కి టర్న్ అయ్యాడు. సో లెఫ్ట్కి టర్న్ అయ్యి ఎంత దూరం అని అంటే 40 మీటర్స్. ఇది రన్. ఓకే, డన్. సో ఇక్కడికి అయిపోయింది. దెన్ టర్న్డ్ రైట్ అండ్ ర్యాన్ ఫర్ 50 మీటర్స్. మళ్ళీ ఇక్కడ నుంచి ఏం చేసిండు, టర్న్డ్ రైట్ అండ్ ఎంత దూరం అని అంటే 50 మీటర్స్ అండి. సో ఒక 50 మీటర్స్ రన్ చేసిండు, మళ్ళీ 50 మీటర్స్ రన్ చేసిండు. సో ఇక్కడ నుంచి ఏం చేసిండు, టర్న్డ్ రైట్ అగైన్ అండ్ వాక్డ్ ఫర్ 10 మీటర్స్. సో ఇక్కడ నుంచి రైట్కి టర్న్ అయ్యిండు. ఇక్కడ నుంచి రైట్కి టర్న్ అయ్యి ఒక 10 మీటర్స్ వాక్ చేసిండు. ఓకేనా, 10 మీటర్స్ వాక్ చేసిండు.
సో ఎట్ లాస్ట్ టర్న్డ్ రైట్ అండ్ వాక్డ్ 20 మీటర్స్ అండి. సో మళ్ళీ ఇక్కడ నుంచి ఏం చేసిండనంటే రైట్కి టర్న్ అయ్యిండు అంటే ఇలా ముందుకు వస్తాడు. ఎంత దూరము 20 మీటర్స్, ఇది వాకే. ఓకేనా, 20 మీటర్స్ వాక్. ఇప్పుడు మనకు అడిగింది ఏంటంటే హౌ మచ్ డిస్టెన్స్ డిడ్ బీ కవర్ ఓన్లీ బై వాక్ ఇన్ విచ్ డైరెక్షన్ హీ ఈజ్ ఫేసింగ్ నవ్ అని అన్నాడు. ఫస్ట్ మాట ఏ డైరెక్షన్లో ఫేస్ చేస్తున్నాడు అనేది తీసుకుంటా నేను. ఇలా వెళ్తున్నాడు, ఇది ఏ డైరెక్షన్, నార్త్ డైరెక్షన్. సో ఆప్షన్లో నార్త్ ఉన్నది ఎలిమినేట్ చేసుకో, ఫస్ట్ నార్త్ ఉన్నది సెలెక్ట్ చేసుకో. సో ఇది నార్త్ లేదు, ఇక్కడ నార్త్ లేదు, ఇక్కడ కూడా. ఓకేనా, సో రెండు ఫస్ట్ సెకండ్ ఆప్షన్స్ నార్త్ లేదు, ఇక్కడ నార్త్ ఉంది, ఇక్కడ నార్త్ ఉంది. ఓకేనా, రైట్. ఇప్పుడు ఓన్లీ వాక్ అన్నాడు కాబట్టి ఇక వాక్ ఇక్కడ ఫస్ట్ 30. ఓకేనా, రైట్. మళ్ళీ ఇక్కడ రన్, తర్వాత ఇటువైపు ఏమైంది, సో ఇటువైపు కూడా రన్ చేసిండు. ఫైనల్గా లాస్ట్కి 10 and 20, సో మొత్తం ఎంత 30. మళ్ళీ వాక్ చేసిండు, 30 + 30 అంటే 60 మీటర్స్ వాక్లో వెళ్ళిండు. ఆప్షన్ 4 60 మీటర్స్ నార్త్ సైడు. సో 60 మీటర్స్ మొత్తంగా అతను వాక్ చేశాడు. సో ఎక్కడ మనకి రన్ అండ్ వాక్ రెండు కలిపిచ్చాడండి. సో మనకు అడుగుతున్నటువంటిది ఓన్లీ వాకింగ్లో ఉన్నటువంటి దాన్నే అడిగాడు కాబట్టి సో ఓన్లీ వాకింగ్ తీసుకున్నాం. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూస్తే ఇక్కడ కల్పిత్ ఈజ్ స్టాండింగ్ ఇన్ ఎ పార్క్ ఫేసింగ్ సౌత్ అట. దెన్ హీ టర్న్స్ 45 degrees క్లాక్వైజ్ ట్వైస్ ఇన్ ద రో అంటున్నాడు. సో 45 degrees క్లాక్వైజ్ ట్వైస్ ఇన్ రో అంటున్నాడు, అంటే 2 సార్లు 45 degrees టర్న్ అయ్యాడు అని అన్నట్టు. దెన్ ఇట్ టేక్స్ ఎ థర్డ్ టర్న్ ఆఫ్ ఎ ఫ్యూ degrees ఆఫ్టర్ విచ్ హీ ఈజ్ నౌ ఫేసింగ్ ద సౌత్ ఈస్ట్ డైరెక్షన్. బై వాట్ డిగ్రీ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ డిడ్ హీ టేక్ ద థర్డ్ టర్న్ అని చెప్పేసి అడుగుతున్నారండి. ఓకే, రైట్. అయితే కల్పిత్ అనే పర్సను ఎటువైపు ఫేస్ చేసి ఉన్నాడట అని అంటే దక్షిణం వైపు ఫేస్ చేసి ఉన్నాడు. సో ఇలా నేను డైరెక్షన్ తీసుకుంటున్నా. డైరెక్షన్ తీసుకుంటే దీంట్లో తను ఫేస్ చేస్తున్నది దక్షిణం దిశగా. ఈ ఎల్లో కలరు అతను అనుకోండి. అతను ఏం చేసిండు, పార్కులో నిలబడి వరుసగా 2 సార్లు 45 degrees చేస్తాడు. ఎటు క్లాక్ వైజ్లో 45 degrees మూవ్ అయిందట. సో ఇక్కడ నుంచి క్లాక్ వైజ్ 45 degrees అంటే దట్ ఈజ్ 90 degrees. సో ఇక్కడ నుంచి 90 degrees అంటే ఎక్కడికి వస్తాడు, వెస్ట్ సైడ్ వస్తాడండి. వెస్ట్ సైడ్ వస్తాడు. ఫస్ట్ తను ఫేస్ చేసింది ఎటు, సౌత్ సైడ్. సో 2 times 45 degrees తిరిగితే అతను వెస్ట్ సైడ్ వచ్చాడు. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి తను ఏం చేశాడు, దెన్ హీ టేక్స్ థర్డ్ టర్న్ ఆఫ్ ఫ్యూ degrees. సో కొన్ని డిగ్రీలు తను రైట్ టర్న్ తీసుకున్నాడట మళ్ళీ. ఓకే, విచ్ హీ ఈజ్ నౌ ఫేసింగ్ ద సౌత్ ఈస్ట్ డైరెక్షన్. సౌత్ ఈస్ట్లో తర్వాత ఉన్నాడు అని చెప్పేసి అడిగిండండి. సౌత్ ఈస్ట్ డైరెక్షన్ అంటే మనకి ఏమవుతుంది, ఆగ్నేయ దిశ అవుతుంది. ఆగ్నేయ దిశ అంటే ఏమవుతుంది అని అంటే ఇగో ఈ దిశ అండి, ఆగ్నేయ దిశ. ఇప్పుడు ఇక్కడున్న మనిషి ఇక్కడికి రావాలి అని అంటే ఇలా మళ్ళీ బ్యాక్ రావాలి కదా. ఈ బ్యాక్ మళ్ళీ ఈ థర్డ్ టర్న్ ఉంది కదా, ఆ థర్డ్ టర్న్ తను ఎంత తీసుకున్నాడు అన్నాడు. అంటే ఇలా రావాలి అని అంటే ఇది ఏ డైరెక్షను, ఇలా ముందుకెళ్తుంటేనే క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇలా వెళ్తుంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. యాంటీ క్లాక్ వైజ్లో ఇక్కడ నుంచి ఇక్కడికి 90 అండ్ ఇక్కడికి 45, 135 degrees యాంటీ క్లాక్ వైజ్లో తను రొటేట్ అవ్వాలి. ఎక్కడ ఉంది, ఆప్షన్ 4లో ఉంది. 135 degrees యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, అపసవ్య దిశ అని అంటాం. ఓకేనా, అపసవ్య దిశలో తను ట్రావెల్ చేయాలి. రైట్, గుర్తుపెట్టుకోండి ఇలా. ఓకేనా, రైట్. సో అంటే ఇలా తను ట్రావెల్ చేస్తున్నాడు. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే ఇక్కడ అనిత ఈజ్ స్టాండింగ్ ఫేసింగ్ ద నార్త్ డైరెక్షన్ అట. నార్త్ డైరెక్షన్ ఫేస్ చేస్తూ అనిత ఉంది. దెన్ షీ టర్న్స్ 135 degrees యాంటీ క్లాక్ వైజ్. ఆఫ్టర్ దట్ షీ టర్న్స్ 90 degrees క్లాక్ వైజ్. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ షీ ఫేసింగ్ నవ్ అని అంటున్నాడు. సో ఇప్పుడు చూడండి అనిత అంట ఉత్తర దిశగా నిలబడి ఉందంట. అప్పుడు ఆమె 135 degrees అపసవ్య దిశలో తిరిగింది. తర్వాత ఏం చేసింది అని అంటే అక్కడ నుంచి సవ్య దిశలో 90 degrees తిరిగిందంట. ఇప్పుడు ఆమె ఎటువైపు ఫేస్ చేస్తుంది అని అన్నాడు. సో ఇక్కడ ఇది కూడా మనం ఏం చేస్తామంటే 2 విధాలుగా చేస్తాం. ఎట్లా అని అంటే డైరెక్షన్ తీసుకుంటాం. డైరెక్షన్ తీసుకొని ఉత్తర దిశ సైడ్ ఉంది అని రాసుకుంటాం. అప్పుడు అపసవ్య దిశలో 135 degrees అంటే ఇక్కడ నుంచి ఇలా నైరుతి దాకా వస్తాడు 135 degreesకి.
తర్వాత తిరిగి ఆ తర్వాత ఏంటి 90 డిగ్రీస్ సవ్య దిశలో అని అంటే ఇలా తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడికి వస్తే వాయువ్య దిశ అవుతుంది అని చెప్పేసి మనం ఆన్సర్ తీసుకుంటాం. ఇలా టర్న్ చేస్తే వాయువ్య దిశ వస్తుంది, ఓకే, నార్త్ వెస్ట్ డైరెక్షన్. కానీ ఇప్పుడు ఇదంతా తీసుకోకుండా డైరెక్ట్గా నేను ఎలా చేస్తానో చూడండి. సో అపసవ్య దిశలో ఎంత దూరం ట్రావెల్ చేశాడు అంటే 135 డిగ్రీస్, సవ్య దిశలో ఎంత ట్రావెల్ చేశాడు 90 డిగ్రీస్. ఓకేనా, ఇలా రాసుకుంటాం. మళ్ళీ మనకు తెలుసు డైరెక్షన్ అంటేనే ఆపోజిట్ డైరెక్షన్స్ని క్యాన్సిల్ చేయడం. సవ్య దిశలో 90, అపసవ్యలో 90 క్యాన్సిల్ చేస్తే 45 డిగ్రీస్ అపసవ్యలో మిగిలిపోతుందండి. అపసవ్యలో 44 మిగిలిపోతే సింపుల్, నీకు ఒక మాట చెప్తా. ఎట్ ప్రజెంట్ తను మొదటగా ఎక్కడున్నాడో అనిత ఉత్తర దిశగా ఉంది. ఉత్తర దిశ చూస్తున్న వ్యక్తికి అపసవ్య దిశలో 45 డిగ్రీస్ అంటే జస్ట్ నువ్వు ఇలా తిరిగితే నీకు వచ్చేటువంటిది వాయువ్య దిశ. దట్ ఈజ్ యువర్ ఆన్సర్, అంతే. సో ఓకేనా, వాయువ్య దిశ అవుతుంది. ఆప్షన్ 3లో ఉంది నార్త్ వెస్ట్ డైరెక్షన్. ఒకవేళ కనుక నువ్వు డైరెక్షన్స్ ఇలా రాసుకొని చేసినా నువ్వు క్లాక్ వైజ్లో వెళ్ళడం, యాంటీ క్లాక్ వైజ్లో వెళ్ళడం, మొత్తంగా తిరిగినప్పుడు చాలా కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఓకే, చాలా కన్ఫ్యూజ్ అవుతుంటాం. అలా కన్ఫ్యూజ్ కాకుండా చేసుకోవాలి అని అంటే ఇలా చేసుకుంటే చాలా ఈజీగా చేస్తామండి. ఓకే, రైట్. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ వాయువ్య దిశ అవుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ తర్వాత చూడండి, ఇక్కడ ఏమన్నాడంటే నీతు స్టెప్స్ అవుట్ ఫ్రమ్ హర్ క్లాస్ రూమ్ అండ్ వాక్స్ 25 meters టువర్డ్స్ ద ఈస్ట్. షీ టేక్స్ ఎ రైట్ టర్న్ అండ్ వాక్స్ 20 meters. షీ టేక్స్ ఎ రైట్ టర్న్ అగైన్ అండ్ వాక్స్ 62 meters. Again she takes a right turn and walks for 35 meters. She takes a right turn again and walks for 25 meters. She takes a final right turn and walks for 15 meters to reach point X. How far and in which direction is which direction is point X from Neeth's classroom అని చెప్పేసి అన్నాడు. ఓకే, సో నీతు తన క్లాస్ రూమ్ నుంచి కొంత దూరం ట్రావెల్ చేసి ఆగిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ డైరెక్షన్ తీసుకోవట్లే, షార్ట్ కట్ ఫామ్లో తీసుకుంటా. సో ఏంటి అని అంటే ఇక్కడ చెప్పింది తూర్పు దిశగా. సో ఫస్ట్ క్లాస్ రూమ్ నుంచి తూర్పు దిశగా ట్రావెల్. సో తూర్పు దిశగా ఎంత దూరం ట్రావెల్ చేశారు 25 meters. రైట్, ఓకే. ఆమె కుడివైపు మలుపు తీసుకొని అంటే రైట్ టర్న్ తీసుకున్నారు. తూర్పు నుంచి రైట్ టర్న్ అని అంటే ఏమవుతుంది అని అంటే దక్షిణ దిశ. దక్షిణ దిశలో ఎంత దూరం 20 meters. సో దెన్ అగైన్ టేక్స్ రైట్ టర్న్ 62 meters. దక్షిణ దిశ నుంచి రైట్ టర్న్ అంటే పడమర దిశ 62 మీటర్లు. ఓకే, డన్. అగైన్ షీ టేక్స్ ఎ రైట్ టర్న్ అండ్ 35 meters. అంటే పడమర నుంచి రైట్ టర్న్ అంటే ఉత్తర దిశ. ఉత్తర దిశలో ఎంత దూరం 35 meters అండి, 35 meters. ఓకే, షీ టేక్స్ ఎ రైట్ టర్న్ అగైన్ అండ్ వాక్స్ ఫర్ 25 meters. అంటే ఉత్తరం వెళ్ళే వ్యక్తికి రైట్ టర్న్ అని అంటే మళ్ళీ ఈస్ట్లో మళ్ళీ ఒక 25 అంటే నేను ఇక్కడనే రాస్తా, ఈస్ట్ దగ్గరనే మళ్ళీ కొత్తగా రాస్తున్నా. షీ టేక్స్ ఏ ఫైనల్ రైట్ టర్న్ అండ్ వాక్స్ ఫర్ 15 meters అట. ఫైనల్ రైట్ టర్న్ అంటే తూర్పు నుంచి ఫైనల్ రైట్ టర్న్ ఏమవుతుంది అంటే దక్షిణ దిశగా 15 meters అవుతుంది. ఇగో ఇది తను మొత్తంగా ట్రావెల్ చేసినటువంటి విషయం అండి, మొత్తంగా ట్రావెల్ చేసింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి, దక్షిణంలో 20 + 15 35, ఉత్తరంలో 35 క్యాన్సల్ చేసిన. ఓకేనా, రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ చూడండి, తూర్పులో మనకి 50, పడమరలో 62 ఉంది. తీసేస్తే 12 వస్తుంది. మరి అన్నిట్లలో కూడా 50+ ఉంది. అయితే మనం ఎక్కడో చిన్న లాజిక్ మిస్ అయినట్టున్నాం. సో డైరెక్షన్స్లో డ్రా చేసుకోవడానికి ట్రై చేద్దాం లేకపోతే. ఓకే, రైట్. సో ఇక్కడ తీసుకుంటే నీతు స్టెప్ ఫర్ క్లాస్ రూమ్ నెక్స్ట్ 25 meters టువర్డ్స్ ద ఈస్ట్ అండ్ షీ టేక్స్ ఎ రైట్ టర్న్. తూర్పు నుంచి దక్షిణం 20 మీటర్లు. దెన్ షీ టేక్స్ ఎ రైట్ టర్న్ అండ్ వాక్స్ ఫర్ 62 పడమర. ఓకే, అగైన్ షీ టేక్స్ ఎ రైట్ టర్న్ 35 meters, ఉత్తరం 35. షీ టేక్స్ ఎ రైట్ టర్న్ అండ్ వాక్స్ ఫర్ 25 meters. సో ఉత్తరం నుంచి రైట్ అంటే మనకి తూర్పు, షీ టేక్స్ రైట్ అని అంటే దక్షిణం. ఓకే, అయినా మనకి ఇక్కడ రావట్లే కదా. సో ఒకసారి నేను ఇక్కడ తీసుకుంటా. సో ఫస్ట్ ఈస్ట్ డైరెక్షన్లో ఇలా వెళ్తున్నారు.
ఎక్కడ వరకు వెళ్ళారనంటే 25 meters. ఓకే, డన్. సో ఈస్ట్ డైరెక్షన్. షీ టేక్స్ ఏ రైట్ టర్న్ అండ్ వాక్స్ ఫర్ 20 meters. ఇక్కడ నుంచి రైట్ టర్న్ ఇక్కడ ఒక 20 meters. దెన్ షీ టేక్స్ ఎ రైట్ టర్న్ అండ్ 62 meters. ఇక్కడ నుంచి ఇలా వెళ్తే 62 meters. ఓకే, డన్. నెక్స్ట్ అగైన్ షీ టేక్స్ ఏ రైట్ టర్న్ అండ్ వాక్స్ ఫర్ 35 meters. సో ఇక్కడ నుంచి ఇలా వెళ్ళారు పైకి. సో 35 meters ట్రావెల్ చేశారు. ఓకే, డన్. సో 35 meters ట్రావెల్ చేసిన తర్వాత షీ టేక్స్ ఎ రైట్ టర్న్ ఫర్ 25 meters. ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ ఏం చేశారనంటే ఒక 25 meters ట్రావెల్ చేశారు ఇలాగా. సో నెక్స్ట్ షీ టేక్స్ ఏ ఫైనల్ రైట్ టర్న్ అండ్ వాక్స్ ఫర్ 15 meters అంట. సో తర్వాత ఇక్కడ రైట్ టర్న్ తీసుకొని ఒక 15 meters ట్రావెల్ చేశారు. ఇలా ఉంది. ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా, డన్. అకార్డింగ్ టు ఇక్కడ ఉన్న దాని ప్రకారం మనకేంటి అని అంటే సో 12 meters వస్తుంది. 12 meters రావాలి. సో ఎందుకనంటే ఇక్కడ 25, 50 ఎగిరిపోతే మధ్యలో ఉన్నది 12 ఉంటుంది. ఓకే, రైట్. సో 12 meters. హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ పాయింట్ ఎక్స్. సో ఇది స్టార్ట్ పాయింట్, ఇది ఎక్స్ అనే పాయింట్. సో ఫ్రమ్ నీట్స్ క్లాస్ రూమ్. ఓకే, సో 12 meters ఈస్ట్ డైరెక్షన్లో ఉండాలి. 12 meters ఈస్ట్ డైరెక్షన్, 12 meters ఈస్ట్లో కనిపిస్తుందండి. ఓకేనా, రైట్. సో 12 meters ఈస్ట్ డైరెక్షన్లో ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్స్ రాంగ్ వచ్చినట్టున్నాయి. నెక్స్ట్ తర్వాత చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్లో ఇన్ ద ఈవినింగ్ ఏ పర్సన్ వాజ్ స్టాండింగ్ సచ్ దట్ హిజ్ షాడో వాజ్ టు హిజ్ లెఫ్ట్. ఇన్ విచ్ డైరెక్షన్ వాజ్ హీ ఫేసింగ్ అని చెప్పేసి అంటున్నారు. ఒకరోజు సాయంత్రం అంట ఒక వ్యక్తి తన నీడను తన ఎడమ వైపు ఉండేలా నిలబడి ఉన్నాడట. అతను ఏ దిశలో ఉన్నాడు అని అడుగుతున్నారు. చూడండి, సాయంత్రం పూట నీడలు ఎటువైపు కనిపిస్తాయి? సాయంత్రం పూట నీడలు అనేవి మనకి ఈవినింగ్ టైంలో తూర్పు దిశగా కనిపిస్తాయి. ఎందుకంటే సూర్యుడు అస్తమించేది వెస్ట్ సైడు, ఆ నీడలు అనేవి మనకు తూర్పు దిశగా కనిపిస్తాయి. మరి వ్యక్తి యొక్క నీడ తనకు ఎడమ వైపున ఉండేలా నిలబడ్డాట. వ్యక్తి యొక్క నీడ అంటే తూర్పు అనేది ఎడమ వైపుగా ఉండేటట్టుగా నిల్చున్నాడు. తూర్పు ఎడమ వైపు ఎవరికి ఉంటుంది అని అంటే దక్షిణం చూసే వ్యక్తికి ఉంటుందండి. దక్షిణం చూసే వ్యక్తికి లెఫ్ట్ రైట్లు డిఫరెంట్గా ఉంటాయి. మీరందరూ కూడా చూస్తున్నది ఉత్తర డైరెక్షన్ అంటే నార్త్ డైరెక్షన్లో చూస్తుంటారు. నేను మీకు ఎగ్జాక్ట్గా ఫేస్ టు ఫేస్ ఉన్నా కాబట్టి నేను ఏ డైరెక్షన్ చూస్తాను అని అంటే మీకు ఆపోజిట్లో ఉంటాను. మీ లెఫ్ట్ ఉంది చూసారా, మీ లెఫ్ట్ నా రైట్, నా లెఫ్ట్ మీ రైట్ అవుతుంది. సో అంటే ఇక్కడ డిఫరెన్షియేషన్స్ వస్తాయి. అప్పుడు తూర్పు వైపుగా మనకి నీడలు కనిపిస్తున్నాయి కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉండే విధంగా ఎవరికి ఉంటుంది అని అంటే దక్షిణం చూసే వ్యక్తికి ఉంటుంది. అప్పుడు అతను ఏ దిశలో చూస్తున్నాడు అని అంటే దక్షిణ దిశ సౌత్ డైరెక్షన్లో చూస్తుంటాడు. ఏ దిశ? సౌత్ డైరెక్షన్లో అతను చూస్తుంటాడు. ఓకేనా, రైట్. సో ఈ విధంగా ఆన్సర్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్లో చూస్తే ఇక్కడ రామ్దీన్ స్టార్టెడ్ ఫ్రమ్ హిస్ ఆఫీస్ అండ్ వాక్డ్ 15 kilometers ఇన్ ద సౌత్ డైరెక్షన్ అండ్ రీచ్డ్ ద బస్ స్టాప్ అండ్ దెన్ టర్న్డ్ టు హిస్ లెఫ్ట్ అండ్ వాక్డ్ 8 kilometers straight on the road. From there he turned to his left, walked for 15 meters and reached the central library. After this he turned to his left again and walked for 4 kilometers to reach his hostel. How far and in which direction he is the hostel with respect to his office అని చెప్పేసి అడిగిండండి. సో కాబట్టి ఇట్లాంటి టైంలో మనం ఏం చేయాలి అని అంటే ఖచ్చితంగా మనము డైరెక్షన్ వేసుకొని చేయాలి. ఎందుకంటే ఆఫీస్ నుంచి చూస్తే అని అడిగాడు కాబట్టి ఆఫీస్ ఎక్కడి నుంచి ఉంటుంది ఎట్లా అనేది మనం కొంచెం ఇబ్బంది పడతాం. సో కాబట్టి ఇక్కడ నేను డైరెక్షన్సే వేసుకుంటా. సో ఆఫీస్ నుంచి స్టార్ట్ అయ్యి 15 meters టు ద సౌత్ డైరెక్షన్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది అనుకోండి, ఇలా సౌత్ డైరెక్షన్లో స్టార్ట్ అయ్యిండు. సో ఇది ఆఫీస్. ఓకే, రైట్. సో ఇక్కడికి వచ్చి ఆగిండు. సో డైరెక్షన్స్ అండ్ రీచ్డ్ బస్ స్టాప్. ఇది బస్ స్టాప్ అండి. ఎంత? 15 meters, 15 kilometers కదా, 15 km. ఇది బస్ స్టాప్. రైట్. నెక్స్ట్ ఏం చేస్తున్నాడు అంటే అక్కడ నుంచి దెన్ హీ టర్న్ టు హిజ్ లెఫ్ట్ అండ్ వాక్డ్ ఫర్ 8 kilometers అంట. ఇక్కడ నుంచి లెఫ్ట్కి టర్న్ అయ్యిండు, 8 kilometers ట్రావెల్ చేసిండు. సో 8 kilometers ట్రావెల్ చేసి
ఎక్కడికి పోలేదు ఆయన, 8 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు అంతే. సో అక్కడ నుంచి ఫ్రమ్ దేర్ హీ టర్న్ టు హిజ్ లెఫ్ట్ అండ్ వాక్డ్ ఫర్ 15 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి ఏం చేసిండు, మళ్ళీ లెఫ్ట్కి ట్రావెల్ అయ్యి ఒక 15 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. ఎక్కడికి రీచ్ అయ్యాడు, టు రీచ్ సెంట్రల్ లైబ్రరీ. సో ఇక్కడికి వచ్చేసరికి లైబ్రరీని రీచ్ అయ్యాడు. ఓకే, డన్. ఆఫ్టర్ దిస్ హీ టర్న్ టు హిజ్ లెఫ్ట్ అగైన్ అండ్ వాక్డ్ ఫర్ 4 కిలోమీటర్స్ అంట. సో ఇక్కడ నుంచి ఏం చేసిండు, టర్న్ లెఫ్ట్ అండ్ వాక్డ్ ఫర్ 4 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. దెన్ టు రీచ్ హిజ్ హాస్టల్ అంట. ఇక్కడికి వచ్చి ఇతని హాస్టల్ అండి. ఇప్పుడు ఏమన్నాడు, హౌ ఫార్ హీ ఈజ్ అంటే ఇగో ఇది ఆఫీస్ నుంచి తన హాస్టల్ ఎంత దూరంలో ఉంది అంటున్నాడు. సో హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ ద హాస్టల్ విత్ రెస్పెక్ట్ టు ఈజ్ ఆఫీస్ అన్నాడు. ఆఫీస్ నుంచి చూస్తే హాస్టల్ ఎంత దూరంలో ఏ డైరెక్షన్లో ఉంది అని అంటే 4 కిలోమీటర్ల దూరంలో ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. ఇక్కడ చూడండి 4 కిలోమీటర్లు ఉంది కానీ వెస్ట్, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఆప్షన్ 4 కిలోమీటర్స్ టువర్డ్స్ ఈస్ట్ డైరెక్షన్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకేనా, రైట్. తూర్పు వైపు 4 కిలోమీటర్ల దూరంలో అది ఉంది. ఓకేనా, రైట్.